క్వారీలో ముడి నాపరాలను లారీ లోడ్కి ఎక్కించిన తర్వాత ఇక ఇక్కడ ఫ్యాక్టరీకి ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ ఈ బండల్ని 1 మీటర్ నుంచి 10 మీటర్ల సైజుల వరకు వినియోగదారులకు ఎలా కావాలో ఆ సైజులో పాలిష్ చేసి నీట్గా డిజైన్ చేసి దీన్ని వినియోగదారులకు మళ్ళీ పంపిస్తారు. అంతేకాదు ఇక్కడ నుంచి ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. క్రేన్ల ద్వారా మొత్తం అంతా ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఒక మొత్తం చెక్క బాక్సుల్లో అరేంజ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మద్రాసు పంపించి అక్కడి నుంచి షిప్పుల ద్వారా ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ నాపరాలకు సంబంధించి నల్ల నాపరాలకు సంబంధించి ఆ డిజైన్ కటింగ్ జరుగుతుంది. మీకు డిజైన్ కటింగ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ కట్ అవుతుంది ఇది? ఈ పాయింటా? ఈ ఎడ్జ్ కట్ అవుతుందా? అంటే ఎన్ని పోయినా ఏం కాదుగా. దీన్ని ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు మార్చాలా? మార్చుదాం. పట్టుకో ఎటువైపు తిప్పాలి మళ్ళీ? ఎక్కువ వస్తుందేమో కదా. మళ్ళీ ఎటు ఉంది? మళ్ళీ ఇంకోటి సైడ్ ఉందా? అయిపోయిందా ఇది? ఈ రాయి అంతా ఒక్కో రాయి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని రేట్ ఎంత ఒక్కోటి తెలీదా? ఏ ఊరు మీది? ఈ ఊరే. రోజుకి ఎన్ని రాళ్ళు కట్ చేస్తావు? ఇలా కరెక్ట్గా నాపరాయి కావాల్సిన షేప్ కట్ చేసిన తర్వాత ఇదిగో ఈ మిగిలిపోయిన దాన్ని వేస్ట్ మెటీరియల్ దీన్ని ఉపయోగించాలన్నమాట. మళ్ళీ ఎటువైపు దీన్ని 4 సైడ్లు కట్ చేయాలా? 2 సైడ్లు చేయాలా? సరిపోద్దా? నాపరాయికి 2 సైడ్స్ కట్ చేస్తారు. 2 సైడ్ కట్ చేస్తే ఇదిగో ఇది మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్ ఇది. బేతంచెర్ల నాపరాయి అంటే చాలా ఫేమస్. బేతంచెర్ల ఊళ్ళోకి ఎంటర్ అవుతుంటే ఎక్కడ చూసినా సరే బేతంచెర్ల స్లాబ్స్ కంపెనీలే ఈ పరిశ్రమలే కనబడుతున్నాయి. ఇందులో 2 రకాల వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ మళ్ళీ బ్లాక్. ప్రస్తుతం మనతోటి పూదోట ఇండస్ట్రీస్ ఓనర్ గోపాల్ గారు ఉన్నారు. గోపాల్ గారు అడిగి తెలుసుకుందాం ఈ రాయి పరిశ్రమ ప్రస్తుతం ఎట్లా ఉంది, స్లాబ్స్ పరిశ్రమ ఎలా ఉంది, బేతంచెర్ల స్లాబ్స్ పరిశ్రమ. గోపాల్ గారు, ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ఇది యాక్చువల్గా 1974లో బేతంచెర్ల ఇండస్ట్రీస్ అన్ని స్టార్ట్ అయ్యాయండి. 1974లో స్టార్ట్ అయిన తర్వాత స్లోగా దినదిన ప్రవాదం అవుతూ 80 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 10 ఇండస్ట్రీస్ దాకా వచ్చాయండి. తర్వాత కొంతకాలం మార్కెట్ చాలా బాగుంటుందండి, కలర్ మార్కెట్ ఎస్పెషల్లీ. బ్లాక్ అంతా అవుట్ సైడ్ లోకల్ బాగా వాడేవాళ్ళు. ఈ మధ్యన రెగ్యులర్గా సమస్యలు ఏమొచ్చి పడుతున్నాయంటే దీంతో పాటుగా బేతంచెర్ల కలర్స్ ఏదైతే ఫ్లోరింగ్ వాడేవాళ్ళో దీంతో సరిసమానంగా రాజస్థాన్ మార్బుల్, తర్వాత గ్రనైట్స్, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఏవైతే ఈ టైల్స్ వచ్చాయో వీటి వల్ల బాగా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము. ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం కొంచెం ఆశాజనకంగా లేదని చెప్తానండి నేను. రెండో విషయం అండి, దీంట్లో సమస్య ఏమొస్తుందంటే ఇంకో సమస్య, పార్టీస్ ఒకప్పుడు విపరీతంగా క్రేజ్ ఉండేది బేతంచెర్ల రాయికి. బేతంచెర్ల కలర్ స్టోన్స్ వచ్చేసరికి ఈ ప్రొడక్షన్ రాను రోజు తగ్గిపోతుంది. ఎందుకంటే ఫ్యాక్టరీలు బాగా పెరిగిపోయాయి, దీనివల్ల ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల వచ్చేసి మేము ఫ్యాక్టరీలు సరిగా మెయింటైన్ చేయలేకపోతున్నాము. బికాజ్ ఇప్పుడు ఉదాహరణకు లేబర్ తీసుకున్నాం, మైన్స్లో పనిచేసే లేబర్ వాళ్ళ పిల్లలు మొత్తం ఆల్మోస్ట్ చదువుకుంటున్నారు. సో ఫ్యాక్టరీలో మైన్స్లో పనిచేసే లేబర్ అయితే ఎవరు లేరు ఆల్మోస్ట్. సో ఫస్ట్లో నేను ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారో, అంటే 10 ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఎంతమంది లేబర్ ఉన్నారో, ఇప్పుడు 400 ఫ్యాక్టరీ అయినప్పుడు కూడా లేబర్ కొద్దిగా ఏమాత్రం రేషియో పెరిగింది, కానీ ఫ్యాక్టరీలు పెరిగినంత రా మెటీరియల్ లేబర్ పెరగలేదండి. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ స్కిల్డ్ లేబర్ ఎవరైతే మైన్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు కంప్లీట్గా స్టాప్ అయిపోయి ఫ్యూచర్లో రా మెటీరియల్ రాదేమో అన్నంత అనుమానంగా ఉందండి. నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండకపోతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ స్కిల్డ్ వర్కర్స్ ఎవరు లేబర్ నెక్స్ట్ వాళ్ళు రావట్లేదండి. ఎక్కువ స్కిల్ కూడా అవసరం లేదండి, కొద్దిగా ఒక 1 మంత్ ట్రైనింగ్ తీసుకుంటే
సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు ఇక్కడ లేబర్కు పని దొరుకుతుందండి. ఎప్పుడో ఒక రోజు 2 రోజులు తప్ప ఖచ్చితంగా 300 రోజులు ఇక్కడ పని దొరుకుతుందండి. కాకపోతే ఈ వలస కూలీలనే మేము పేపర్లో రోజు చూస్తున్నాం. ఈ వలస కూలీలు ఇక్కడ బేతంచెర్లో వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము ఉపాధి కల్పించగలుగుతామని ఖచ్చితంగా మేము. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం బేతంచెర్లో? దగ్గర 300 నుంచి 400 యూనిట్లు ఉంటాయి అనుకుంటున్నానండి నేను. రైట్. మీరు ఇక్కడ చూస్తున్నవి క్రేట్ ప్యాకింగ్ అంటామండి. అంటే రాయిని ఫారినర్స్ ఆర్డర్ ఇస్తారండి, మాకు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది మాకు ఫారినర్స్ ఆర్డర్ ఇస్తే ఏ విధంగా వాళ్ళకి సైజ్ కావాలనో, ఏ విధంగా రిక్వైర్మెంట్ కావాలి, ఫినిషింగ్ కావాలనో ఆ విధంగా మేము తయారు చేసి ఈ క్రేట్స్లో ప్యాక్ చేసి క్రేట్స్ నుంచి లారీలు వచ్చి చెన్నై పోర్ట్ పంపిస్తామండి. చెన్నై పోర్ట్ నుంచి అబ్రాడ్ వెళ్ళిపోతుంది. ఇవి ముఖ్యంగా USA, కెనడా, UK, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని దేశాలకు మేము డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. ఎవరైనా చెప్పిన మాట అనిపోతే ఏంట్రా రోజు రోజుకు బండరాలా తయారవుతున్నావు, ఆ మాత్రం అర్థం కాదా అంటారు. కానీ ఈ బండరాలనండి వీళ్ళు అద్భుతమైన డిజైన్లుగా తయారు చేసి మనకు అందిస్తున్నారు. మనం గనిలో చూసాం కదా, ముడి నాపరాలను కట్ చేసి ఫ్యాక్టరీకి పంపించి అందమైన డిజైన్లుగా, టైల్స్గా, అద్భుతమైన కట్టడాల కోసం, మన ఇంటి అవసరాల కోసం వీటిని మన చేతికి అందిస్తున్నారు. వీళ్ళకి పనే దైవం, నాపరాళ్లే జీవనాధారం. కానీ వీళ్ళ బతుకులు మాత్రం బండబారిన బతుకులే. ఇవ్వండి నాపరాలు తయారు చేసే వాళ్ళ జీవితం, ఇది జీవితం.